ఆలగడ్డల అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి 35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే బాధితుడు 20,000ను ఇచ్చగా మిగిలిన 15,000 కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పనిన వల్ల కోటేశ్వరరావు 15,000 లంచం స్వీకరిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేను సోమన్న, నేను ఏసీబీ డీఎస్పీ కర్నూలు. మాకు కమ్మర రఘునాథాచారి తర్వాత అలియాస్ రంగస్వామి అనే వ్యక్తి ఇతని పైన తర్వాత వీళ్ళ అన్న పైన ఇద్దరి పైన కేసు ఉంది, రిజిస్టర్ అయింది ఇక్కడ ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో. క్రైమ్ నెంబర్ వచ్చి 22/26. ఇది అండర్ సెక్షన్ 118. అంటే ఇది అట్టు కేసు. ఇది కొట్టినాడని, రాయితో కొట్టినాడని ఇతని పైన ఇదైంది. దీనికి హెడ్ కానిస్టేబుల్ వచ్చి అతన్ని నా డబ్బులు ఒకటే రిమాండ్ పంపిస్తాను అని చెప్పి బెదిరించి 15,000 డబ్బులు ఈరోజు తీసుకుంటుండగా పట్టుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు 20,000 తీసుకున్నాడు. ఇదే కేసులో 35,000 సెటిల్ అయింది. ఆల్రెడీ 20,000 తీసుకున్నాడు. ఇప్పుడు రిమైనింగ్ 15,000 ఇస్తుంటే ఈరోజు పట్టుకోవడం జరిగింది. అదే అంతే. సోదాలు ఇంకా ఏం చేయలేదు. ఇంకా దీంట్లో ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇంకా విచారిస్తాము.